రూల్స్ ని కూడా ఉల్లంఘన జరిగిందండి. అది ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటివన్నీ జరగకుండా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి తరతరాలుగా వస్తుంది. ఆదివాసీలను వాళ్ళ అమాయకత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళని అన్ని రకాలుగా వాడుకోవడం. లాస్ట్‌కి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఆశ చూపో ఇంకేదో ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయడం అనేది చేశారు. ఈ సరోగసీ పేరు చెప్పి. ఈ ఈ కపుల్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలు కలగట్లేదని చెప్పి ఇలాంటి హాస్పిటల్‌ని, ఇలాంటి డాక్టర్‌ని సంప్రదిస్తే వాళ్ళేమో మేము సరోగసీ చేస్తాం, ఐవీఎఫ్ చేస్తాం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి స్పెర్మ్, ఎగ్ అనేది తీసుకొని మేము ఒక సరోగసీ మెథడ్‌లోనే మీకు ఒక బిడ్డని కని ఇస్తాము. ఈ డీటెయిల్స్ ఏమి బయటకి చెప్పమని చెప్తూ ఇలాంటి ఆదివాసీల దగ్గర నుంచి ఎవరైతే బిలో పావర్టీ లైన్‌లో ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళ పిల్లల్ని డబ్బులకి విక్రయించడం అనేది చాలా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వస్తదండి. వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ఎక్కువ డబ్బులకి సరోగసీ అని చెప్పి 30, 40, 50 లక్షలు వసూలు చేసి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎంతో 1 లక్షో, 2 లక్షలో ఇచ్చి ఆ బిడ్డను తీసుకొని ఇలా విక్రయిస్తున్నారంటే ఇన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతుందంటే దీనివల్ల ఎంత ప్రాఫిట్, ఎంత డబ్బులు అని ఇల్లీగల్ పన్నులతో ఎంత సంపాదించుంటారండి. అలాంటి ఐవీఎఫ్ క్లినిక్స్, ఇలాంటి ఈ హాస్పిటల్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళని కూడా రాజకీయ నాయకులు కాపాడడం, అడ్డుపడడం అనేది చేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే డాక్టర్స్ ని కాపాడటం దేవుళ్ళలాగా కాదు, భావిస్తారు ఇన్వాల్వ్ అయ్యి అందరిని. వైసీపీకి సంబంధించిన లీడర్ వారి సోదరుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మొత్తానికి ఇందులో. అవునండి. ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలాంటి బదిలీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ అతను డిప్యూటేషన్ మీద సేమ్ అదే హాస్పిటల్‌కి వేయించడం అనేది ఈ ఇన్వాల్వ్‌మెంట్ అన్నది ఉన్నట్టు క్లియర్‌గా కనిపిస్తుంది మనందరికీ. ఇలాంటి ఇన్వాల్వ్‌మెంట్ పొలిటీషియన్స్ ఎవరు కూడా చేయకూడదండి. గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది. ఈ ప్రభుత్వంలో అయినా కఠిన చర్యలు తీసుకొని ఇంకా అలాంటి విషయాలు జరగకుండా కాపాడాలి. ఎందుకంటే ఇప్పుడు నష్టం జరిగింది. వాళ్ళెంతో ఆశపడి వాళ్ళ పిల్లలనే వాళ్ళ పిల్లలు వాళ్ళ డీఎన్ఏ ద్వారా పుడుతున్నారు. వాళ్ళ పిల్లలే అనుకోని వాళ్ళు పెంచుకుంటున్నారు. అది అక్కడ వాళ్ళకి మోసం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆదివాసీల అమాయకత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి డబ్బు ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇలా విక్రయించడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఇద్దరు అనేది మోసపోతున్నారు. అక్కడ ఆదివాసీలు వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళు మోసపోతారు. వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అన్ని రకాలుగా. ఇక్కడ వీళ్ళు కూడా మా పిల్లలే కదా అని తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోకుండా తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. అంటే ఎంత నమ్మకం ఉంది ఆ డాక్టర్ల పైన. ఒక దేవుడిలా భావించి మాకు పిల్లలు కలగట్లేదని ఎన్నో పూజలు చేసినా ఏం చేసినా కలగట్లేదని లాస్ట్ కి హాస్పిటల్ ని సంపాదించే డాక్టర్ని తో మాట్లాడి బాధపడి నానా ఇవన్నీ చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకుంటే కొన్ని సంవత్సరాలకి వాళ్ళకి ఏదో ఒక డిసీజ్ అనదో లేకపోతే ఏదో ఒక కంప్లైంట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళు కాదనేసి. అవును. ఇలా ఏంటంటే ఇప్పుడు ఆదివాసీలు ఇవన్నీ కూడా ఆదివాసీ ట్రైబుల్ లో ఏంటంటే కొంచెం న్యూట్రిషియస్ అది వాళ్ళ ఫుడ్ అది అందదండి వాళ్ళకి. వాళ్ళకి రోజుకి ఒక్క పూట భోజనం అందడమే ఎక్కువ. చాలా హ్యామ్లెట్స్ ఉన్నాయి, చాలా విలేజెస్ ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అంటే ఈ ఉత్తరాంధ్రలోనే ఎక్కువ ఉందండి. అవును. వాళ్ళేంటంటే ఎక్కువ పిల్లల్ని కంటారు. 4, 5 పిల్లల్ని కంటారు. వాళ్ళకి మంచి ఫుడ్ అనేది వాళ్ళు రోజు పెట్టుకోలేరు. దాంతో వాళ్ళని మనుషుల్ని పెట్టి వాళ్ళ మైండ్స్ ని మార్చి వీళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్లి వాళ్ళ బిడ్డల్ని ఎంతో కొంత డబ్బు ఆశ చూపించి ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్లి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చేస్తున్నారు. ఇది హ్యూమన్ ట్రాఫికింగే వస్తుందండి. సరే, మీరు ఆదివాసీలు చిన్న అన్నట్లుగా పిల్లల ప్రభుత్వం చాలా విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఖచ్చితంగా ఇటువంటి దృష్టి విషయాల మీద పెట్టాలండి. కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహేష్ ఎవరైతే గారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలండి. తీసుకుంటేనే రేపు ఇంకొక హాస్పిటల్ వాళ్ళు ఇలా చేయకుండా ఉంటారు. మహేష్ గారు, మీరేం చెప్తారంటే వైసీపీ నేతల కూడా ఇందులో వైసీపీ నేత కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తూ ఉంది కదా. ఇప్పటివరకు మనం ఎన్నో కేసులు చూసాం, కానీ ఈ కేసులో కూడా ఉన్నారనేది కనిపిస్తూ ఉంది. వారండ చూసుకొని కూడా కొంత ఇంకా రెచ్చిపోయిన పరిస్థితి